హలో ఫ్రెండ్స్, మన పాడ్కాస్ట్ చూసి పాలు తాగించడం ఇంపార్టెంట్ అని రియలైజ్ అయిన పేరెంట్స్ చాలామంది అడుగుతున్న ఏకే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము సిటీలో ఉంటాం, మాకు డైరెక్ట్ పాలు పోస్టల్ లేరు, మరి ప్యాకెట్ పాలే తాగించాలి, అవి మంచిగానా అని చెప్పేసి ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు. అన్నిటికీ ఆన్సర్ చెప్తా. కాకపోతే కొంతమంది మేధావుల కోసం ముందే ఒక డిస్క్లైమర్ చెప్పాలి. నాకు కానీ నా దోస్తులకు కానీ ఏ ప్యాకెట్ పాల కంపెనీ లేదు, అండ్ నాకు ఏ ప్యాకెట్ పాల కంపెనీ వాడు ప్రమోషన్లకు పైసలు ఇవ్వలేను. నేను ఇంకా అటువంటి ప్రమోషన్లు ఏం చేయను. ఇప్పుడు కమింగ్ టు ఆన్సర్, ప్యాకెట్ పాలు మంచిగా అంటే బరాబర్ మంచిగా. ఎందుకంటే చాలా వరకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అడల్ట్రేషన్ చేసినట్టు దొరికితే కంపెనీ మొత్తం మూత పడుతుంది. సో ఒంట్లో మనకి జర భయం ఉంటుంది అన్నట్టు. మహా అయితే జర నీళ్ళు కలుపుతారు, కానీ బయట న్యూస్లలో చూసే సర్ఫ్ నీళ్ళతోటి పాలు తయారు చేసి లాంటి దొంగ పాలు మాత్రం వీళ్ళు అమ్మరు అన్నట్టు. సో ఒక రకంగా చూస్తే ఈ మన బయట పోసేటోళ్ళ కంటే ప్యాకెట్ పాలే చాలా వరకు సేఫ్. కాకపోతే బయట మంచిగా పోసేటోళ్ళు కూడా ఉంటారు, అట్లాంటి వాళ్ళు దొరికితే వాళ్ళకన్నా పోయించుకోండి. ఎటువంటి ఆప్షన్ లేని వాళ్ళు మాత్రం ఈ ప్యాకెట్ పాలు పోయించుకోండి. నెక్స్ట్, ప్యాకెట్ పాలల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఫుల్ క్రీమ్, టోన్డ్, స్కిమ్డ్, డబుల్ టోన్డ్ అని. వీటి గురించి చాలామందికి ఐడియా లేదు. ఫుల్ క్రీమ్ మిల్క్, గోల్డ్ ప్యాకెట్ పాలు అంటారు కదా, ఇవి కొవ్వు తీయని పాలు అన్నట్టు. దీంట్లో కొవ్వు 6% వరకు ఉంటుంది. ఇది 1 to 2 years పిల్లలకి తాగించాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, వీటిలో మళ్ళీ నీళ్ళు కలపదు. చాలామంది ఎరగే అని చెప్పి ఒకటే నీళ్ళు కలుపుతుంటారు, అట్లా చేయకండి. నెక్స్ట్, స్కిమ్డ్ మిల్క్ అంటే మొత్తం కొవ్వు తీసేస్తారు. ఇవి ఒక 5 years ఎబో పిల్లలు మాత్రమే తాగించండి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి దీనిలో క్యాలరీస్ ఉండవు కాబట్టి సూట్ కాదు. అడల్ట్స్కి ఈ స్కిమ్డ్ మిల్క్ తాగడం బెటర్ అన్నట్టు. నెక్స్ట్, టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అనే వాటర్ అండ్ స్కిమ్డ్ మిల్క్ కలిపి జర డైల్యూట్ చేస్తారు. సో ఫ్యాట్ పర్సంటేజ్ 3 వరకు ఉంటుంది. 2 years ఎబో పిల్లలకి ఈ పాలు ఇవ్వడం మంచిది. నెక్స్ట్, డబుల్ టోన్డ్ మిల్క్ అని ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది, 1.5 ఉంటుంది. ఇది కూడా పిల్లలకి సూట్ కాదు, అడల్ట్స్ తాగొచ్చు. ఇదంతా తిన్నాక కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉంటారు అయినో, అందుకే మళ్ళీ సమ్మరీ చెప్తా వినండి. 1 to 2 years పిల్లలకి ఫుల్ క్రీమ్ పాలు అయిపోయాలి. ఆఫ్టర్ 2 years టోన్డ్ మిల్క్ అయిపోయాలి. ఇక మరీ ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీ కానీ ఉంటే పిల్లలకి స్కిమ్డ్ కానీ డబుల్ టోన్డ్ మిల్క్ కానీ ఎలా. కాకపోతే బిఫోర్ దట్ మీ పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకోండి. అండ్ ఏ ప్యాకెట్ పాలైనా మళ్ళీ నీళ్ళు కలపడనే చేయకండి ప్లీజ్. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ ముచ్చట, పాలని ఫ్రిడ్జ్లో కరెక్ట్గా స్టోర్ చేసుకుంటే కనుక మళ్ళీ కాగబెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్ నుండి తీసి గ్లాస్లో పోసి కాసేపు తర్వాత డైరెక్ట్గా తాగించవచ్చు. లేదు మీ పిల్లలకి వేడి తాగడం ఇష్టం అనుకుంటే జరంతసేపు పొయ్యి మీద పెట్టి దించండి, అంతేగాని మొత్తం పొంగేదాకా బాయిల్ చేయదు. అట్లా చేస్తా అంటే ఉన్న న్యూట్రియంట్స్ కూడా పోతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమన్నా పాల మీద డౌట్లు ఉంటే మళ్ళీ ఇంకో 2-3 వీడియోలో చెప్తా.